ఆయన సో అంటే సింగర్స్ సెలెక్ట్ చేయడం అనేది ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ అన్న. ఇది నిజంగా చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ. అది తీసుకునేటప్పుడు మీ ఇన్నర్ ఫీలింగ్ అంటే ఫ్రెషర్గా ఫీల్ అయ్యారా, వీళ్ళని సెలెక్ట్ చేసుకున్నాం వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నాం, మీరు ఏ విధంగా ఫీల్ అయ్యారు? ప్రెజర్ ఏం లేదండి. యాక్చువల్గా నేను చెప్పాను సరిగపాకి 5th సీజన్ ముందర వేరే ఛానల్కి ఆల్మోస్ట్ 10 సీజన్స్ చేశాను. సో ప్రెజర్ ఏం లేదు. కాకపోతే మేము ఇందాక చెప్పినట్టు ఫ్రెష్ వాయిసెస్ కోసం చూస్తాం కాబట్టి కొంచెం శ్రమ ఎక్కువ పెట్టాలంటే ఇది ఆల్మోస్ట్ 2 months సెలెక్షన్ జరిగాయి. 2 months పాటు అన్ని చోట్ల తిరిగాం కాబట్టి వీ గాట్ దిస్ ఫ్రెష్ వాయిసెస్. సో కొంచెం టైం ఎక్కువ తీసుకుంటాం కానీ ప్రెజర్ ఏం ఫీల్ అవ్వడం ఇప్పుడు లేదండి. సో మేము 2 నెలలు కష్టపడిన దానికి మంచి ఫలితమే దొరికింది. యాక్చువల్గా మంచి మంచి సింగర్స్ దొరికారు, మంచి మంచి వాయిసెస్ దొరికాయి. అండ్ వాళ్ళకి ఎడిషన్ ఏంటంటే కొంతమందికి బ్యాక్గ్రౌండ్ కూడా లేకుండా ఏం సపోర్ట్ లేకుండా పాడిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి మేము ట్రైన్ చేయడానికి మాకు కొంచెం అవకాశం దొరికింది. వాళ్ళ నుంచి మేము నేర్చుకుంటాం, మా నుంచి వాళ్ళు నేర్చుకుంటాం. సో ఇప్పుడు సెలెక్టర్ మీదే కాబట్టి సింగర్స్ క్యాపబిలిటీ మీకు తెలుసు. మరి 16th సీజన్ ఏ విధంగా ఉండబోతుంది? 15th సీజన్ కంటే భిన్నంగా ఉండబోతుంది? ఇప్పటిదాకా మనం జడ్జెస్ చెప్పారు కదా, అదిరిపోయే సీజన్ ఉండబోతుంది. ఇది అన్ని సీజన్స్ తో కంపేర్ చేస్తే ఈ సీజన్ లో దొరికిన సింగర్స్ కానివ్వండి, వాళ్ళకున్న కేపబిలిటీస్ కానివ్వండి చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. సో అంతే మంచిగా రిజల్ట్ కూడా ఉంటుంది, అంతే మంచిగా మీకు షో కూడా ఉండబోతుంది అని చెప్పేసి ఐ కెన్ ప్రామిస్ యూ దాట్ మచ్. అది సింగర్ గా ఇప్పుడు అప్కమింగ్ సింగర్స్ కి మీరు ఇచ్చే ఏమైనా సలహాలు? చాలా ఉన్నాయండి అప్కమింగ్ సింగర్స్ చెప్పే సలహాలు. సో పేషెన్స్ ఉండాలి ఫస్ట్ థింగ్ యాజ్ ఎ సింగర్ గా. ఫర్ ద ఫ్యాక్ట్ మ్యూజిషియన్స్ కానివ్వండి, ఆర్టిస్టులు ఎవరికైనా సరే ఫస్ట్ థింగ్ యూ నీడ్ ఈస్ పేషెన్స్ అండ్ హార్డ్ వర్క్. ఆ రెండు ఉంటే డెఫినెట్గా సక్సెస్ మీ వెనకాల వస్తుంది. దానికి నేనే నిదర్శనం అని చెప్పచ్చు. ఎందుకంటే ఐ వెయిటెడ్ ఫర్ 8 long years బిఫోర్ ఐ గాట్ ఎ బిగ్ హిట్. 8 years ఎంత కష్టపడ్డాను, ఎంత వెయిట్ చేశాను, ఐ నో దట్. సో ఆ హార్డ్ వర్క్తో పాటు పేషెంట్గా ఉండండి. మనకి చిటిక్లో ఛాన్సెస్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేయకండి. వచ్చినప్పుడు మాత్రం గట్టిగా గ్రాప్ చేసుకోండి. దాట్స్ వాట్ ఐ కెన్ సే. సీజన్ కాంపిటీషన్ పెరిగిపోవడం మనం చూస్తున్నాం. మరి ఇటువంటి కాంపిటీషన్ లో ఖచ్చితంగా అప్కమింగ్ సింగర్స్ ఒక ప్రెషర్ అయితే ఫీల్ అవుతూ ఉంటారు. మరి వాటిని ఎలా కంట్రోల్ చేస్తారు? ప్రెషర్ ఏముండదండి, భలే చెప్తారు. ఎవరికి ఇచ్చే అవకాశాలు వాళ్ళకి వస్తాయి. డెఫినెట్గా ఇప్పుడు నాకు సెట్ అయ్యే పాట వేరే వాళ్ళతో పాడించాలని కంపోజర్ కూడా అనుకోరు, వాళ్ళకి సెట్ అయ్యే పాట నాతో పాడించాలని అనుకోరు. సో కాంపిటీషన్ అనేది హెల్తీ కాంపిటీషన్ నడవాలి తప్ప భయపడాల్సిన విషయం ఏంటంటే మీరు అడిగినట్టు మీరు ఎంత జాగ్రత్త పడతాం. డెఫినెట్గా డైలీ ప్రాక్టీస్ చేసుకుంటాము, డైలీ వర్క్ వెళ్ళినప్పుడు కోరస్లు కానివ్వండి. మేము ఇప్పటికీ కూడా అందరం ఇందాక ఏమని చెప్పినట్టు మేము ఇప్పటికి కూడా కోరస్ పాడుతుంటాం. కీరవాణి సార్కి కానివ్వండి, తమన్ గారికి కానివ్వండి. సో ఆన్ డైలీ బేసిస్ వర్క్ చేస్తుంటాం కాబట్టి భయపడాల్సిన పని మాకు లేదు, మాకు వర్క్ ఉంటుంది. సో మేము జాగ్రత్త పడుతుండాలి. వీళ్ళు వస్తున్నారంటే వాళ్ళు మనకు ఒక కాంపిటీషన్ వస్తుంది, హెల్తీ కాంపిటీషన్ ఉండబోతుంది. సో మనం ఇంకా ఇంత నేర్చుకోవాలి. సో ఎక్కడ మనం వీక్ ఉన్నామో అది మేము డెఫినెట్గా డే బై డే ప్రాక్టీస్లో రెక్టిఫై చేసుకుంటున్నాం. భీమ్లా నాయక్ ఒక 2 lines మా కోసం. ఈ సందర్భం కాదు యాక్చువల్గా, కానీ ఇప్పుడు పాడితే కూడా బాగుంటుందేమండి. జస్ట్ ఒక 1 line పడతా. లాలా భీమ్లా